హాయ్ అండి. వెల్కమ్ టు తీక్షణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రాగి సంకటి అంటే కొర్రలతో రాగి సంకటి చేస్తున్నానండి. ఓకే, ఇవి చూడండి, ఇవి కొర్రలండి. కొర్రలతో రాగి సంకటి. ఓకేనా? కప్పు వాటర్ పోసి రైస్ బాయిల్ చేసినట్టుగానే ఉడకబెట్టాలండి. ఉడకబెట్టాలి, బాగా ఉడకనివ్వండి. ఓకే, చూడండి, బాగా ఉడికితే ఇది ఇలా పట్టుకొని చూస్తే చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. ఓకే, కొర్రలు బాగా ఉడికినాయండి. ఓకే, ఉడికిన తర్వాత చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు రాగి పిండి చూడండి, కప్పుతో ఇలా ఈవెంట్గా వేసేయండి. ఓకే, చూసారు కదా. అలా వేసిన తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు ఉంచండి. సిమ్లో మంట తగ్గించండి. తగ్గించి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచండి. ఈ లోపల మీకు చూడండి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసి పెట్టానండి. ఏంటంటారా, రాగి సంకట్లోకి పుదీనా పచ్చడి. ఓకే, ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఈ లోపల పోపులన్నీ వేపేసానండి. టమాటా, పుదీనా, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, కొద్దిగా 1-2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసానండి టేస్ట్ కోసం. కొద్దిగా చింతపండు. ఓకే, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఓకేనా? అందులో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మూత తీస్తున్నాను. రాగి సంకటి. ఓకే, ఇప్పుడు గరిటె పెట్టి శుభ్రంగా తిప్పండి, ఉండలు లేకుండా. ఓకే, చూడండి, బాగా తిప్పిన తర్వాత ఎలా వచ్చింది. ఓకే, ఓకేనా? ఇట్లా వచ్చిన తర్వాత ఒక్క 2 నిమిషాలు కొంచెం వేడి తగ్గేదాకా మళ్ళీ మూత పెట్టేసేయండి దీని మీద. ఓకే ఫ్రెండ్స్, అంతే. వేడి వేడి రాగి సంకటి ప్లస్ పుదీనా పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీ సైడ్ ఎట్లా చేస్తారో చెప్తే కామెంట్స్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.